వేదికను అలంకరించినటువంటి నా సోదరులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజెప్తూ వస్తున్నదా ఆసీనులైనటువంటి నా సోదరి మళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి విజయోత్సవ నమస్కారాలు మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి మంచి విజయోత్సాహంతో కూడినటువంటి ఈ యొక్క హైదరాబాదు నగరంలో లియాఫీ యొక్క అత్యున్నతమైనటువంటి ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున ప్రశంసలను అందుకున్నటువంటి ఈ యొక్క మీటింగ్కు ఈరోజు మీరందరూ వచ్చినందుకు మీతో పాటు నేను కూడా ఉన్నందుకు మేమంతా చాలా గర్వపడుతున్నామని చెప్పేసి భావిస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత విజయం రావడానికి ఈరోజు కొంచెం మనం విశ్లేషించుకోవడం అవసరం కనుక ఏంటి అంటే మెయిన్ ఇక్కడనే కాదు, దీంతో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎక్కడ ప్రణాళిక చక్కగా జరుగుతుందో, ఎక్కడ సంకల్ప బలం బాగుంటుందో, ఎక్కడ చిత్తశుద్ధితోటి వర్క్ చేయబడుతుందో, ఎక్కడైతే తదేక దీక్షతోటి ఆ పని నిర్వర్తించగలుగుతామో, ఈ 4 కార్యక్రమాలు కాకుండా ఎకో సిస్టమ్ను చాలా డెవలప్ చేసుకోవడం. ఎకో ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనం చేస్తున్నాము, మన ఇంట్లో పెండ్లి అవుతున్నది, మన ఇంట్లో కార్యక్రమం అవుతున్నది అంటే మనకు ఉత్సాహం ఉంటుంది, మనం చేస్తాం. కానీ మన బంధువులకు, మన మిత్రులకు, మన స్నేహితులకు, మనకు రాబోయే వాళ్లకు, వీళ్ళని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ దాంట్లో కలబడమే ఆ యొక్క వినూత్నమైనటువంటి ఒక పండుగ విశేషం పర్వదినం కనబడుతుంది. అదేవిధంగా ఈ జనరల్ బాడీ ఈరోజు ఏ విధంగా జరిగిందంటే హైలీ డిసిప్లిన్డ్, హైలీ సిస్టమేటిక్, హైలీ నీట్ అండ్ ఎక్కడ ఏం డిస్టర్బ్ అనిపించకుండా. ఒక ముఖ్యమైన విషయం నేను గమనించింది ఏంటంటే ప్రతి వాళ్ళల్లో కూడా, ప్రతి కమిటీ చైర్మన్, ప్రతి మెంబరు, ప్రతి వాళ్ళల్లో కూడా ఎక్కడ లేని నిబద్ధత, ఇది నా కార్యం, నాకు సంబంధించింది, ఈ దీంట్లో ఇదంతా విజయంలో మన అందరిది ఉంది అనేటువంటి భావంతో ఏదైతే చక్కగా ఆ యొక్క మంచి హృదయంతో, పాజిటివ్ అవుట్లుక్ తోటి, స్మైల్ తోటి ఎవరికైనా నేను అక్కడ మొత్తంలో చూశాను. అంత సీరియస్ ఫేస్ నీలాంటిది కనబడలే, వాళ్ళ నవ్వుకుంటూ కనబడ్డది. విన్నావా? అందరూ నవ్వుకుంటూ అంతా చూసుకుంటూ చేసుకుంటూ జరిపినటువంటి ఈ యొక్క పర్వదినం యొక్క ముఖ్యమైనటువంటి ఇది 18th 19th ఈజ్ ఎ హిస్టారిక్ డేస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది లియాఫీ అనేది నిర్విధాంశము. అది తప్పకుండా ఈ చరిత్రలో పక్కగా ఇది ఒక మైల్ స్టోన్, ఇది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పడానికి ఏమాత్రం సంశయం లేదు. ఫర్ దాట్ వీఆర్ వెరీ హ్యాపీ. మరి ఇవన్నిటికి కారణం ఏంటి అంటే అంతఃసూత్రంగా ప్రతి కమిటీలో, ప్రతి మెంబర్లో, ప్రతి కనబడ్డ ప్రతి ఏదైతే మెడలో వేసిన పూలంలో అంతఃసూత్రంగా ఒక దారం అంటూ అట్లా తిరుగుతూ అంత తోరణాల్లా కలిపి నిలిపినటువంటి యొక్క వ్యక్తిత్వం, విశేషమైనటువంటి వ్యక్తిత్వం యొక్క గొప్పతనం ఆ రోజు చెప్పకుండా ఆ విధంగా సర్వదా అన్నీ చేసి నడిపించినందుకు నీకు మనస్ఫూర్తిగా యావత్ ఏజెంట్ల కమ్యూనిటీ యొక్క దీన్ని తలమానికమై నిలిచినందుకు నేను నిజంగానే సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా, హ్యాపీ ఫీల్ అవుతున్నా. వారు ఒక్కరే కాదు, దేనికైనా సెంట్రల్ ఆఫ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు. కానీ తదనంతరం రిసెప్షన్ కమిటీ చైర్మన్ చాలా చక్కగా తన యొక్క కార్యక్రమాన్ని తన కమిటీ మెంబర్లతోటి ప్రతి చోట, ప్రతి వ్యవహారంలో, ప్రతి దాంట్లో నిజంగానే చక్కగా మనం రిసీవ్ చేసుకుంటున్నామా, పెడుతున్నామా, ఏ విధంగా సంతోషం ఉన్నా అనేటువంటి ఏమాత్రం కొరత కనబడకుండా తన యొక్క గంభీరమైనటువంటి ధోరణి, గంభీరమైనటువంటి మాటతో అందరినీ పిలకింపజేసినటువంటి సింగారం శ్రీనివాసను కూడా తప్పకుండా అభినందించాల్సింది. నీతో పాటు నీ కమిటీ మెంబర్లను కూడా అభినందించాల్సింది. మరి పక్కన వెంకటేశం ఉన్నా, అక్కడ ఇంట్లో ఉండి తనకు అనుకూలం లేకుండా ఉన్నా కానీ నిమిషానికి తన మనసు, తన ఇది అంతా ఇక్కడనే నిలుపుకొని ఏం జరుగుతున్నది, ఏం సంగతి, ఎందుకునైనా నాకు ఈ అవకాశం దొరకపోయాలి అని చూస్తూ పరిస్థితి చేసి
చాలా సంతోషపడ్డటువంటి వేదికను అలంకరించినటువంటి మన వెంకటేష్ గారు ఉన్నారు. మరి ప్రక్కన రాముడికి శ్రీరాముడు దొరికిండా, రాముడికి ఆంజనేయుడు దొరికిండా, రాముడికి లక్ష్మణుడు దొరికిండా అనేటువంటిది ఏం తెలియకుండా సర్వ పాత్రలను చక్కగా పోషించి ఇంత అకౌంట్స్ను, ఇంత సిస్టమ్ను, ఇంత ఇదిగా చేసినందుకు మున్ముందు భవిష్యత్తులో నీకు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటిది తెలియజేసుకుంటూ నేను చెప్పాల్సినటువంటి అవసరం అది. మరి మా షాజహాన్, సారే జహాన్ సే అచ్చా మేరా షాజహాన్ అచ్చా, నువ్వు చక్కగా నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించి చాలా చక్కగా చేసి ప్రెస్ అండ్ పబ్లిసిటీలో ఉన్నటువంటి దాన్ని ఇచ్చేసి ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం నాన్న నీతోటి ఉన్నమాట నేను చెప్తున్నాం. చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఎక్కడ ఎంతో ప్రబలమైనటువంటి యొక్క పబ్లిసిటీ విపరీతంగా జరుగుతుంది అనుకున్నా, సాధ్యమైనంత వరకు జరిపినందుకు సంతోషము, చాలా చక్కగా జరిపించినాము, దానికి అందుకొరకే సంతోషం. మరి హేమలత గారు ఛాంపియన్ ఆఫ్ ది లేడీస్, నారీ శక్తిని ప్రబలింపజేసినటువంటి వ్యక్తి, ఈ యొక్క వేదికను అత్యంత సుందరంగా, అత్యంత సీతాకోకల చిలుకల పలుకుతున్నటువంటి తిరుగుల రీతల వాళ్ళంతా ఇది చేసి సోదరిమణులందరికీ నాకు మొదటి నుంచి ఆ కోరిక ఉండింది, అది మీరు సఫలీకృతం చేసినారు. మీరు స్టేజ్ మీద అందరికన్నా ఎక్కువ సీజ్ ఆఫ్ ది షో అంటారే, అంత ఆకర్షించినటువంటి ఇదేవరైనా ఉన్నదంటే మా సోదరిమణుల యొక్క ఆ హల్చలు, ఆ హేమలత గారి యొక్క ఆయన ఛాంపియన్ ఉన్నా కానీ నువ్వు ఛాంపియన్లా కనబడలే, చాలా వినయ విధేయతలతో కనబడ్డావు. ఆ సంతోషంతో మీ అందరికీ, మా సోదరిమణులందరికీ, ఆడపడుచులకు మరొక్కసారి హృదయపూర్వకమైన నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కమిటీలో మా ఫుడ్ అండ్ పబ్లిసిటీ ఫుడ్ కమిటీ చైర్మన్ చాలా సౌమ్యుడు, చాలా నిదానంగా తనకి ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించేటువంటి క్వాలిటీ ఉన్నవాడు. నాకు అన్నిటికన్నా తృప్తి కలిగించిన మాట ఏంది నాయన అంటే, పోయే వాళ్ళకు కూడా ట్రైన్లలో కూర్చొని పెట్టి వారికి నువ్వు అవి అయితే అందించినవో దానికి నభూతో నా భవిష్యత్తు, అది ఒక గొప్ప కానుక, గొప్ప ఇది, దాన్ని మనం నేర్చుకోవాలి. ఒక్కసారి అందరూ ఫుడ్ అండ్ కమిటీని మనం చైర్మన్ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మా ఉదయభానుడైతే ఎన్నడూ ఉదయించిండో తెలియదు, ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో తెలియదు, కానీ ఇవాళ మాత్రం దేదీప్యమానంగా ప్రచండంగా సూర్యుడు ఉదయించి ఏ విధంగా ప్రకాశవంతుడవుతాడో ఆ ప్రకాశాన్ని మేము ఇవాళ చూడగొన్నాము. మరి నీ యొక్క ఆ యొక్క వెలుతురు కాంతి ఎప్పుడు ప్రసరించబడిందని మా శ్రీనివాసాచారి ఎప్పుడు తెలియజెప్తుంటాడు. అది సార్థక నామదేవుడవు, నువ్వు చక్కగా చేసినావు. నీ వల్ల ఈ యొక్క అస్సెట్ అనుకుంటున్నాము, ఈ యొక్క ఆర్గనైజేషన్కి ఇంత మంచి కనబడకుండా సూర్యుడు ప్రకాశించేదాకా కనబడాడు, అక్కడ ఉంటాడు, కానీ ఒక్కసారి వచ్చినాక మెల్లగా తక్కువ వస్తాడు, ఇంత అవుతాడు, ఇట్లయిపోయి పరిపూర్ణమైన దశలో ఉన్న ఉదయభానుకు మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మరి దాని తర్వాత మా కమిటీలో రాజేశం గారు ఉన్నారు, మా కమిటీలో మా మిత్రుడు ఉన్నాడు, మా కమిటీలో ఇక్కడ ఎవరు విఠల్ గారు ఉన్నారు. మరి ఈ కమిటీలో మేము ఉన్నోళ్ళమంతా నలుగురం స్టేజ్ మీదనే ఉన్నాము. అది శ్రీనివాసాచారి యొక్క గొప్పతనం. ఆయన ఏంటంటే ఈ కమిటీ ఇట్లా ఉంటేనే బాగుంటుందని అనుకొని మా నాన్న పెట్టిండేమో. కారణం ఏంటంటే ఈ పెద్ద మనిషికి పనులు చెప్పాల్సిన అవసరం లేదు, ఈయన పక్కకు నలుగురిని పెద్దోళ్ళని పెడితే వాళ్ళు విస్తరించుకొని చూస్తుంటారు అని. నాకు కేవలం మిమ్మల్ని చూస్తూ, మీ ముఖార విందాలలో ఉన్నటువంటి యొక్క ఆ కళాకాంతులను చూస్తూ, మీ నిమగ్నతను చూసే అవకాశం కల్పించి మీరంతా పనిచేసి పెట్టి అటువంటి కమిటీలో అటువంటి కమిటీలో నన్ను పెట్టినందుకు చాలా సంతోషం. నా సమయం సీనయ్య ఒక్కడి గురించి మాట్లాడకపోతే నాకు తృప్తి ఉండదు. ఆయన అన్ని దాంట్లో సీనయ్య అంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తున్నది. సక్సెస్ఫుల్ ఎందుకయిందంటే సీనయ్య, శ్రీనివాసాచారి, సింగారం అంతా ఎస్లతో సంబంధించినటువంటి శ్రీరాము ఈ యొక్క ఇది ఉన్నది కనుక ఎస్ అనేటువంటి శక్తి ఆ విధంగా బాగా పనిచేసిందని సీనయ్య నువ్వు కూడా చాలా వృద్ధికి రావాల్సినటువంటి గొప్పవాడవు. నా తప్ప ఇది చేసుకుంటూ మరి అందరినీ గురించి మాట్లాడినాం. మా జోనల్ ప్రెసిడెంటు అంత దూరం ఉన్నా కానీ కడప నుంచి ప్రతి మీటింగ్కు, ప్రతి చిన్నదానికి పెద్దదానికి విచ్చేసి
మనతో పాటు ఉండి మనకు అన్ని రకాల ఉత్సాహాన్ని కలిగించి ఈ విధంగా ఆయన మరి జోనల్ ప్రెసిడెంట్ అంటే వీర ధైర్య సాహస శక్తివంతులకు సనుగుదైనప్పటికీ ఈ సందర్భంలో మాత్రం వినయ విధేయతలతోటి అందరినీ సాగరించినటువంటి నీ యొక్క గొప్ప వ్యక్తిత్వానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆయన. ఇక మరి పక్కకున్నారు మా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మా వెంకటరెడ్డి గారు. ఓహో అక్కడ వెనుకకున్నా ఇక్కడ ఉన్నా ఆ రూమ్లో ఉన్నా అక్కడ ఇచ్చేసిన మీ యొక్క వ్యక్తిత్వ విలువలను చూపించి మీ యొక్క సామర్థ్యాన్ని చూపించి మీ యొక్క నిబద్ధతను మీ పాఠవాన్ని చూపించి ఈ యొక్క దీన్ని సక్సెస్ చేయడానికి కారణభూతులనే వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా ఒకసారి అభినందిస్తున్నా. కమిటీలో వైస్ చైర్మన్ ఉన్నప్పటికీ ఆయన తనకు ఎక్కువ ఉత్సాహంగా రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా పబ్లిసిటీ విషయంలో వచ్చేవరకల్లా అన్ని పత్రికలలో అన్ని చోట్ల అన్ని విధంగా మా పబ్లిసిటీ చైర్మన్ చేసిన దానికి ఈక్వల్గా లేక ఎక్కువనా అన్నట్టు అన్ని పేపర్లలో వచ్చేసి తన యొక్క చొరవను తన యొక్క పలుకుబడిని తన యొక్క చూపెట్టి పబ్లిసిటీ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేసినటువంటి మా కమిటీ వైస్ చైర్మన్ మిస్టర్ విఠల్ గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఇండియాలో ఇలా తలమానికంగా బిజినెస్ రంగంలో చాలా చేసి మాకు హైదరాబాద్కు గర్వకారణంగా ఉండడానికి ఏజెంట్ల కమ్యూనిటీకి చాలా ఇదేయడానికి చేసిన నీకు కూడా ఈ వ్యక్తిత్వానికి నీ విశేషానికి కృతజ్ఞతలు చెప్తూ మరి మీ అందరికీ చెప్పడానికి నాకు టైం లేదు. మీ అందరినీ మనసున మరొక్కసారి మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఇంకా ఒక 2 మాటలు చెప్పేది ఉండే, అది లేదు నాకు నా సమయం మంచి మాటలు చెప్పడానికి ఎందుకో టైం దొరకదు. మళ్ళీ ఎప్పుడైనా చూసుకొని శ్రీనివాసాచారి గారు నాకు అవకాశాన్ని అందజేస్తారని చెప్తూ ఒకసారి మనస్ఫూర్తిగా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.